ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ దానం పార్టీ మారలేదని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దానం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను వచ్చే నెల 16న వాయిదా వేసింది. స్పీకర్ కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దానం నాగేందర్ పై ఇప్పటికే వేటు వేయాలి. దానం నాగేందర్ ను అంటే పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో అతన్ని వేటు వేయాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దానం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 16న వాయిదా వేసింది. స్పీకర్ కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాగేంద్ర వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి దానం నాగేంద్రతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల అంటే ఇప్పటికే 4 వారాలు వాయిదా వేసింది. 4 వారాల్లో దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేయాలి. స్పీకర్ కూడా తన నిర్ణయానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే స్పీకర్ దానం నాగేంద్ర వ్యవహారానికి సంబంధించి అతను పార్టీ మారలేదనేటువంటి అంశాన్ని కూడా గతంలో తీర్పునిచ్చారు. కాబట్టి పార్టీ అంటే ఒక పార్టీలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించాడు. కాబట్టి అతనిపైన అనర్హత వేటు వేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో వారి తరపున వాదనలు కూడా వినిపించినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఇటు ఈ వ్యవహారంలో స్పీకర్ను కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఇటు స్పీకర్ మరోవైపు దానం నాగేంద్ర 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరొక కీలకమైనటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాబట్టి దీని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లన్నింటినీ కూడా వారు కోర్టు ముందు ఉంచారు. ఈ జడ్జిమెంట్స్ ప్రకారం అనర్హత వేటు వేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఇందులో ప్రతివాదిగా ఉన్నటువంటి దానం నాగేందర్, మరోవైపు స్పీకర్ ఇద్దరికీ కూడా నోటీసులు అందజేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 4 వారాలకు వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మరోవైపు పార్టీ మారిన తర్వాత అంటే స్పీకర్ అయితే మాత్రం దానం నాగేంద్ర పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఒక తీర్పును వెల్లడించారు. తను పార్టీ మారినట్లు కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో గెలిచిన తర్వాత ఎంపీగా తను కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆధారాలను కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 4 వారాల తర్వాత ఇటు స్పీకర్ మరోవైపు దానం నాగేంద్ర కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపైన మరోసారి సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్.